రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన యేసుక్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా శుభాలు, ఆశీస్సులు మెండుగా మీకు కలుగునుగాక. ఆమెన్ ఆమెన్ అని చెప్పారా? ఖచ్చితంగా ఆమెన్ అని చెప్పినప్పుడు మనసులోనైనా ఆమెన్ అని మీరు కూడా చెప్పి తీరాలి. ఆశీర్వాదం, దీవెన తప్పకుండా మీకు కలుగుతుంది. వన్స్ అగైన్ యేసుక్రీస్తు నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. ఎస్, ఆమెన్. నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 3వ తేదీ 4వ తేదీ అనగా గురువారము, శుక్రవారము. డి అంటే ది గ్రేట్ డిబేట్ అనేటువంటి టైటిల్తో కొన్ని దినాలుగా 1-2 పోస్టులు మీకు అందించడం జరిగింది. ఈ డీటెయిల్స్ మరొకసారి కంప్లీట్గా మీకు చెప్పాలని నేను భావిస్తున్నాను. అయితే ముందుగా ఈ వాల్ పేపర్ అనేటువంటిది నేను చదివి మీకు వినిపిస్తాను. బహుశా ఇప్పటికే మీరు చూసుంటారు. కొత్త వాళ్ళ కొరకు మరొకసారి చదివి వినిపిస్తానండి. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. యెషయా గ్రంథం నుండి 51వ అధ్యాయంలో 16వ వచనాన్ని దేవుని వాక్యంగా ఇందులో ముద్రించడం జరిగింది. గ్రేట్ డిబేట్, వన్ సైడు రాముని బొమ్మ, రెండవ సైడు యేసుక్రీస్తు వారి బొమ్మ పెట్టడం జరిగింది. అట్లాగే లెఫ్ట్ సైడు కరుణాకర్, లలిత్ గారు, అట్లాగే వర్సెస్ రైట్ సైడు నేను, తర్వాత విశ్రాంత్, అట్లాగే టిఎస్ కుమార్ బ్రదర్, సమన్వయకర్తగా హనీ జాన్సన్. వీళ్ళంతా ఇక్కడ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందండి. అయితే సబ్జెక్ట్ ఏంటంటే దైవ లక్షణాలు కలవారు యేసుక్రీస్తు రాముడా. ఇది టైటిల్ అండి. మరొకసారి, దైవ లక్షణాలు కలవారు అంటే ఇంచుమించుగా దాని భావం ఏంటంటే దేవుడు ఎవరై ఉన్నారు, యేసుక్రీస్తు వారా రాముడా అని దీని అర్థం అండి. సో కనుక ఇది అక్టోబర్ 3, 4 హైదరాబాద్లో శివశక్తి ఆఫీస్లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలామంది ఫోన్ చేసి అన్న మేము రావచ్చా అని అడుగుతున్నారండి. అయితే అలా రావడానికి అవకాశం లేదు. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ టైము విజయవాడలో మరి ఏదైనా ఒక బంకెట్ హాల్ తీసుకొని, కళ్యాణ మండపం తీసుకొని, ఈసారి పబ్లిక్ను కూడా ఇన్వైట్ చేసి కొన్ని వందల మంది మధ్య ఈ కార్యక్రమం చేద్దాం అనే ఆలోచన కూడా ఉండింది. కనుక స్వయంగా చూడాలి అనుకున్నటువంటి వారు కొంచెం వెయిట్ చేయండి. ఇకపోతే మీరు లైవ్ చూడొచ్చు, మన క్రీస్తు విజయం ఛానల్ నుండి లైవ్ చూడొచ్చు. అట్లాగే శివశక్తి ఛానల్ నుండి కూడా హిందూ సోదరులు లైవ్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. శివశక్తి ఛానల్ నుండి, క్రీస్తు విజయం ఛానల్ నుండి మాత్రమే లైవ్ అనేటువంటిది ప్రసారం అవుతుంది. ఆ తర్వాత మిగిలిన ఛానల్స్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకుంటారు. ఇది మన వాళ్ళు గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఇకపోతే ఇంకా ఇక్కడ వివరాలు ఏంటంటే, ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు 1 గంట క్వశ్చన్ అవర్ ఉంటుందండి. జరిగిన సబ్జెక్ట్ మీద చూస్తున్నటువంటి వ్యూవర్స్ కూడా హిందువులైతే క్రైస్తవునిగా నన్ను ప్రశ్నించవచ్చు, క్రైస్తవులైతే కరుణాకర్ని సరాసరి ప్రశ్నించవచ్చు. ఓకే, బహుశా వాళ్ళ టీం మీకు జవాబిస్తారు, మన టీం మీకు జవాబిస్తారు, నేనే కాకపోయినా. ఇది
ఒక రూల్ ఉందండి. అయితే ప్రస్తుతానికైతే లాస్ట్ డేట్ 2 hours పెట్టుకుందాం అని మాత్రమే కరుణాకర్ నేను మాట్లాడుకోవడం జరిగింది. అయితే అలా వద్దు, 2 రోజులు ఒక్కొక్క గంట ఇస్తే ప్రజలకు కూడా ఎంగేజ్ అవుతారు, కనెక్ట్ అవుతారు, బాగా ఇంట్రెస్ట్గా చూస్తారని ఒక ప్రతిపాదన చేశానండి. దానికి ఇంకా రిప్లై రాలేదు. బహుశా రిప్లై వస్తే రోజుకు 1 గంట అన్నటువంటిది అమలవుతుంది, లేదా 2 hours లాస్ట్ డే అయినా ఇవ్వటం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. మీతో ఖచ్చితంగా కనెక్ట్ అవుతాము, మీ సందేహాలను కూడా ఖచ్చితంగా మేము తీరుస్తాం. హైందవ సోదరులకు సవినయంగా నేను ఈ విజ్ఞప్తి చేస్తున్నా. హైందవ సోదరులారా, మరొకసారి ఆలోచించండి. జాన్ పాల్తో కరుణాకర్ ఇంటర్వ్యూ డిబేట్ జరుగుతున్నప్పుడు నోటికి వచ్చినట్లుగా కొంతమంది పచ్చి బూతులు పాస్టర్ గారిని తిట్టారండి. నేను అది చూసి చాలా బాధపడ్డాను. ఎందుకండి అంత కక్ష, ఎందుకు? తప్పు కదా. ప్రేమగానే జరుగుతుంది కదా, ఎవరిని ద్వేషించుకోవట్లేదు కదా, దూషించుకోవట్లేదు కదా. కనుక అలా బూతులు తిట్టడం, అసహ్యంగా మేరీని తిట్టడం, యేసు ప్రభువుని దూషించడం, పచ్చి బూతులండి. అసలు మనం వినలేము, చదవను కూడా చదవలేము, అంత భయంకరంగా రాస్తున్నారు కొంతమంది. తప్పండి, మనసు మార్చుకోండి. మనం భారతీయులం, అన్నదమ్ములు లాంటి వాళ్ళం. ఇవేవో చిన్న చిన్న విషయాలు వస్తూ ఉంటే అవే సద్దుమణుగుతాయి. నేను మీ చేతులు కాదు, కాళ్ళు పట్టుకుని బ్రతిమాడుతున్నాను అనుకోండి ఈ విషయంలో, హిందూ సోదరులు ముఖ్యంగా. అట్లాగే క్రైస్తవ సోదరులు కూడా ఒకవేళ ఎవరైనా అట్లా బూతులు కామెంట్ రాయటం చాలా తప్పు తప్పు తప్పు. దయచేసి అట్లా చేయకండి. ఒకవేళ క్రైస్తవ సోదరులు కూడా ఉంటే, సాధారణంగా ఉండరండి. ఓకే, సరే, ఇది ఒక నా ప్రత్యేకమైన అప్పీల్ మీకు. ఈ వీడియో చూస్తున్నటువంటి హైందవ సోదరుల కోసం నేను ప్రేమతో మిమ్మల్ని బ్రతిమాలి కోరుకుంటున్నా ఈ విషయాన్ని. కాబట్టి జరగబోయే దాంట్లో మీ అభిప్రాయాలు రాయండి, తప్పు లేదు. జాన్ బాబు గారు సరిగా మాట్లాడలేదండి, లేదా కరుణాకర్ గారు మీరు తప్పించుకుంటున్నారంటే సరిగా మాట్లాడలేదండి, తప్పులేదు, కామెంట్ చేయొచ్చు. ఓకే, రైట్. అయితే మరి దీనికోసం బాగా ప్రార్థన చేయండి. ఈ లైవ్ స్ట్రీమింగ్ కూడా చెప్పాను కదా, క్రీస్తు విజన్ ఛానల్లో మీరు చూడొచ్చును. రైట్, సరే, ఇదండి విషయము. అయితే ఆవల మరి లలిత్ కుమార్ గారు కరుణాకర్ కూర్చుంటున్నారండి. ఈవల అపోజిషన్లో మరి నేను, విశ్రాంత్, అలాగే కుమార్ బ్రదర్స్ కూర్చుంటున్నారు. ఓకే, సమన్వయకర్తగా హనీ జాన్సన్ గారు కూర్చుంటారు. ఓకే, రైట్. అయితే ఇక హిందూ సమన్వయకర్త ఉండడండి, ఒక్కరుంటే చాలు అని వాళ్ళే యాక్సెప్ట్ చేశారు. సరే, మేము ముగ్గురు మీరిద్దరు అవుతున్నారు కదంటే ఏం పర్వాలేదు, మేము మా ఇష్టపూర్తిగా మేమిద్దరం కూర్చుంటాం చాలు, మీరిద్దరైనా కూర్చోండి, ముగ్గురైనా కూర్చోండి, అది మీ ఇష్టం అని వారే చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ విషయం. ఓకే, దీన్ని ఎవరు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి నేను భావిస్తున్నానండి. మన క్రైస్తవ సమాజంలో మరి ముందు నుండి సాంబశివరావు గారు అది తప్పు కానీ ఒప్పు కానీ ఎలాగైనా ఆయన మన పక్షంగా, క్రైస్తవ సమాజ పక్షంగా పోరాటం చేసేటువంటి ఒక యోధుడండి. సో యథార్థంగా నేను ఆయన్నే ముందు ఇన్వైట్ చేశానండి. కొంతమంది తెలియదు కదా, పాపం కామెంట్స్లో సాంబశివరావు గారు ఉంటే బాగుండండి అంటూ చాలా కామెంట్స్, చాలామంది వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. సో దీనికి నేను విచారిస్తున్నాను. అయితే ఇందులో నా తప్పు ఎలాంటిది లేదండి. నేను కూడా అలాగే భావించి మీలానే సాంబశివరావు గారిని ఇన్వైట్ చేశాను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోతున్నారు, ఇది గమనించండి. అట్లాగే అనిల్ బ్రదర్ కూడా AKW సంథింగ్ ఉంటుంది కదా, అనిల్ బ్రదర్, ఆయన కూడా నేను ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆయన కూడా అనివార్య కారణాల వల్ల రాలేనని చెప్పారు. ఓకేనా, రైట్. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. తర్వాత అయినా మనం మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నది మర్చిపోయారా? యుద్ధము యెహోవాదే అన్న విషయం మర్చిపోయారా? మనుషులు ఒట్టివాళ్ళమే, ఎంత జ్ఞానం ఉన్నా. గెలిపించేది, మాట్లాడించేది, శక్తినిచ్చేది నీవు బాగుగా నోరు తెరవము, దానిని నింపెదను అని కీర్తన గ్రంథంలో యేసు ప్రభు చెప్పింది మర్చిపోయారా? కాబట్టి ఆయన బలహీనలు కూడా వాడుకుంటాడు. అప్పుడప్పుడు చదువులేని వాళ్ళు వాడుకుంటాడు. ఏమి తెలియదురా వీనికి అనుకున్న వాళ్ళు వాడుకుంటాడు. అమ్మాయి కూడా వీడు అనుకున్న వాడు వాడుకుంటాడు ఆయన, యేసయ్య. ఈ విషయం మర్చిపోకండి, దీని మీద ఫోకస్ చేయండి.
మనుషుల మీద మీ నమ్మకం పెట్టుకోకండి, దేవుని శక్తి మీద నమ్మకం పెట్టుకోండి. క్రైస్తవ సమాజానికి ఇది నా ప్రేమపూర్వక అప్పీల్ అనుకోండి. ఓకేనా? కాబట్టి వీళ్ళు సరిగా మాట్లాడలేరేమో, ఇంకా ఫలానా వాళ్ళు ఉంటే బాగా మాట్లాడేవాళ్ళే, ఇట్లాంటి థాట్స్ తీసి పక్కన పెట్టండి. మరేం చేయాలి? మాట్లాడబోతున్న వక్తల కోసం మనస్ఫూర్తిగా రోజులో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనసులోనైనా చాలు, గొప్ప విజయాన్ని ప్రభు ఇస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో గెలుపు ఓటమిలు లేనే లేవండి. ఓకే? మత దూషణలు కానీ దైవ దూషణలు కానీ లేనే లేవండి. విషయం మీద చర్చ మాత్రమే జరుగుతుంది అన్నటువంటి కొన్ని నిబంధనలు కూడా మేము రాసుకోవడం జరిగింది, గుర్తుంచుకోండి. కాబట్టి నేను గెలిచానని అనుకోవటానికి లేదు. ఆ విషయాన్ని అలాగ వదిలేస్తాం. నిర్ణయం మీరు తీసుకోండి. దీంట్లో బాగా మాట్లాడారు క్రైస్తవులు, లేదా బాగా మాట్లాడాడు మా కరుణాకర్ లలిత్ గారు, ఇట్లా మీరు డిసైడ్ అవటమే తప్ప వీళ్ళు గెలిచారు వీళ్ళు ఓడిపోయారంటానికి లేదు, గుర్తుంచుకోండి. కనుక వ్యక్తుల మీద ఆధారపడకండి, దేవుని శక్తి మీద ఆధారపడండి. క్రైస్తవ సమాజానికి ఇది నా ప్రేమపూర్వక హెచ్చరిక. అట్లాగే ఈ కార్యక్రమాలు, ప్రయాణాలు, వెళ్ళి రావటం ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి. మీకు ఎవరికైనా ప్రేరేపణ కలిగితే ఇలాంటి విషయాల్లో మరి మీరు తప్పకుండా గుప్పులు విప్పండి. ఓకే? ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరగడం ద్వారా వచ్చే నష్టం ఎలాంటి నష్టం లేదు, పైగా లాభం ఉంది. ఓపెన్గా చెప్తున్నా వినండి. ఏంటంటే లాభం? ఇలాంటి కార్యక్రమాలకి కనీసం వ్యూస్ అంటే లైవ్ చూడటంలో ఇంచుమించుగా 10,000 మంది హిందూ సోదరులు లైవ్ని వీక్షించారు. తర్వాత దాన్ని లక్షల మంది చూశారండి, అది వేరే విషయం. మన క్రైస్తవ ఛానల్లో, జాన్పాల్ ఛానల్లో కనీసం ఒక 2-3 వేల మంది లైవ్ చూశారు. అంటే క్రైస్తవులు పక్కన పెట్టండి, హిందూ సోదరులు 10,000 మంది జాన్పాల్ మాట్లాడుతుండగా యేసయ్య మాటలు కొన్ని మాటలైనా వాళ్ళ హృదయంలోకి వెళతాయి, గుర్తుంచుకోండి. అంటే మనం డోర్ టు డోర్ వెళ్ళి ఏదో గొడవలు పట్టడం కంటే ఇలా మాట్లాడటం ద్వారా సువార్త వినని వాళ్ళు కూడా సువార్త చేరుతుంది. ఈ సత్యాన్ని మర్చిపోకండి. కనుక మేమేం చేస్తున్నామంటే కొన్ని వేల మందికి, తర్వాత కొన్ని లక్షల మందికి సువార్తను ప్రకటించే ఛాన్స్ దీని ద్వారా మన క్రైస్తవానికి కలుగుతుంది. ఎడుదిరిగి కరపత్రాలు పంచుతున్నా, రోడ్లంపటి వెళ్తున్నా, కొట్టడం, తిట్టడం, ఆటంకం పెట్టడం చేస్తున్నారు ఏదో ఒక రీతిగా, రాజ్యాంగ విరుద్ధం అయినా. కానీ దీని ద్వారా ఏమవుతుంది? ఎవరూ ఆటంక పెట్టకుండా వాళ్ళు శ్రద్ధగా లైవ్లో ఆలకిస్తున్నారు. దీని ద్వారా ఖచ్చితంగా ఆ మాటలు వాళ్ళ హృదయంలో ఆ విత్తనాలు పడతాయి. ఇది మన బెనిఫిట్, మనకు బెనిఫిట్, గుర్తుంచుకోండి. ఏం లాభం అండి అనకండి. సో కనుక దీనిలో మీరు ఎవరైనా గుప్పులు విప్పాలి అంటే మాకు ఛార్జెస్ ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, భోజన ఖర్చులు ఉంటాయి. వాస్తవానికి లైవ్లు ఇవ్వాలన్నా కూడా దానికి మనీ పే చేయాలి, మనీ పే చేయమని కూడా వాళ్ళు అడగటం జరిగింది. ఇలాగుంటాయి. సరే, నెక్స్ట్ తర్వాత మాట్లాడుకుందాం. సో కనుక నేను అపార్థం చేసుకోవద్దండి, ప్రేమతో ఈ మాటలు చెప్తున్నానండి. సో కనుక దీనికి నాయకత్వం వహిస్తుంది నేనే కనుక నా నంబర్ మీ అందరికి కూడా తెలుసండి. ఓకే, 9908052040. ఇది గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు చేయొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా పంపిస్తే మీరు ఎంత పంపించారో తర్వాత మీకు చెప్తాను. ఓకే, ఎవరు పంపించారో కూడా నేను చెప్తాను వీలైతే. అలాగే ఖచ్చితంగా వీటిని ఈ కార్యక్రమాల్లో ఖర్చుల కొరకు వినియోగిస్తాం ఖచ్చితంగా. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.